స్టార్ మా ఛానల్లో ప్రతి ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకించి చెప్పనాల్సిన అవసరం లేదు కదా. ప్రేక్షకుల ఎదురుచూపులకు తగ్గట్టుగా ప్రతి సీజన్ ని ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు తీసుకొస్తుంటారు బిగ్ బాస్ మేకర్స్. ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే మన ముందుకు రాబోతున్నారు. ఇన్ని రోజులు బిగ్ బాస్ షో అంటే సెలబ్రిటీల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈ సీజన్లో సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య పోటీ జరగనుంది. ఈ ఉత్కంఠ పోరులో సామాన్యుడు గెలుస్తాడా లేదా సెలబ్రిటీ గెలుస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సామాన్యులకు సంబంధించిన దరఖాస్తులను బిగ్ బాస్ యాజమాన్యం రీసెంట్గానే స్వీకరించింది. వివిధ లెవెల్స్లో ఇంటర్వ్యూస్, టెస్టులు నిర్వహించి హౌస్లోకి వెళ్లే అర్హత ఉన్న సామాన్యులను ఎంపిక చేస్తారు. ఇక ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తయింది. అనేక ఇంటర్వ్యూస్ తర్వాత ఒక 20 మంది సామాన్యులను ఎంపిక చేశారట. త్వరలోనే వీళ్లకు అగ్ని పరీక్ష అనే పోటీని నిర్వహించి వివిధ గేమ్స్ ని వాళ్లతో ఆడించి కేవలం 9 మంది సామాన్యులను మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపుతారట. మరి 9 మంది అదృష్టవంతులు ఎవరో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ షోకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది. ప్రతి సీజన్లో ఎలిమినేషన్ ప్రక్రియ వీకెండ్లో ఉంటుంది. ఇది కొత్త ఏమీ కాదు, అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్లో మాత్రం సీజన్ మొదలైన 3 రోజులకే ఎలిమినేషన్ ప్రక్రియని మొదలు పెడతారట. ఈ ప్రక్రియ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ని బట్టి ఉంటుందా లేక ఆడియన్స్ ఓటింగ్ని బట్టి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ని ఎంచుకునే ప్రక్రియ ఉంటే ఖచ్చితంగా సామాన్యుడే బలయ్యే అవకాశం ఉంటుంది అని ఆడియన్స్ అనుకోవచ్చు. అందుకే హౌస్లోకి 9 మంది సెలబ్రిటీలను 9 మంది సామాన్యులను పంపుతున్నారు. అప్పుడు సరి సమానమైన ఓటింగ్ ఉంటుంది కాబట్టి సామాన్యులకు ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఉండదు. అందుకే సామాన్యుల ఎంపిక విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని తెచ్చుకున్న వాళ్ళను సామాన్యులుగా గత సీజన్స్లో పంపించారు. ఈసారి కూడా అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఎంతవరకు నిజమనేది అతి త్వరలోనే తెలియనుంది. మరోవైపు ఈసారి హౌస్లో కొత్త కండిషన్స్, సరికొత్త గేమ్స్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట మారుమ్రోగుతున్నాయి. సినిమా, టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు మారుమ్రోగుతున్నాయి. తాజాగా హౌస్లోకి ఒక క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని టాక్. హౌస్లోకి కన్నడ హీరోయిన్ కావ్య శెట్టి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. కన్నడలో కావ్య శెట్టి పలు చిత్రాల్లో కథానాయకుగా నటించి మెప్పించారు. తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. చేసిన సినిమాలన్నింటిలోనూ తన గ్లామరస్ లుక్స్, యాక్టింగ్తో మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా సమాచారం.